మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మిలియా. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్ట్ డంప్ స్వాధీనం. పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రి పట్టివేత. శిల్పారామంలో క్రాఫ్ట్ మేళా ముగింపు. ముఖ్య అతిథిగా హాజరైన సిఎస్. సీఎంపై ఎమ్మెల్యే కోరుకంటి ప్రశంసల జల్లు. సంక్షేమ పథకాలపై సీఎంకు ధన్యవాదాలు. రాష్ట్రపతి ఉత్తర్వులకు తూట్లు పొడుస్తున్నారు. జీవో నెంబర్ 317 ప్రవేశపెట్టడంపై ఎమ్మెల్సీ జీవన్ ఆగ్రహం. వైసీపీ పెద్దల పేరిట నగరిలో బెదిరింపులు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రోజా. డీటెయిల్స్ చూస్తే ఆంధ్ర ఒడిశా సరిహద్దులో మావోయిస్టులకు చెందిన భారీ డంప్ను ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఏఓబీలో పోలీసులు స్వాధీనం చేసుకున్న డంప్లలో పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రి దొరకడం ఇదే మొదటిసారి. ఆయుధాలు, భారీ బాంబులు, మందు పాత్రలు తయారు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు గాలింపు నిర్వహించి ఈ భారీ డంప్ను గుర్తించారు. ఈ పేలుడు పదార్థాలను స్థానిక ప్రజలు భద్రతా బలగాలపై ప్రయోగించేందుకు మావోయిస్టులు వ్యూహరచన చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. गतकाली गोटे विश्वस्त खबर पर मलकानगिरी पुलिस एवं बीएसएफ एक मिलित जॉइंट एंटी नक्सल ऑपरेशन करेतिला. ये ऑपरेशन स्वाभिमानांचल एरिया जोड़ांबु पीएस जंत्री जीपी ताबेर और अर्लिंगपाड़ा गाँव पाक जंगल रे होइतिला. ये ऑपरेशन रे गोटे बड़ा माओवाइस्ट डंप मिली. ये डंप रे छत्तो टिफिन बॉक्स आईडी, प्रेशर आईडी एवं इंचास मैगजीन, अम्यूनेशन, किट बैग और औषध मिली. ये जिन्नस को हमारा ऑपरेशन पार्टी जब्त करेची. हमें सस्पेक्ट करुची मावमानंकु. శిల్పారామం మాదాపూర్లో ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా ముగింపు సంబరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన చేనేత హస్త కళాకారులను ఆయన కలిసి కళా ఉత్పత్తులను అడిగి తెలుసుకున్నారు. నేషనల్ అవార్డు వచ్చిన చేనేత హస్త కళాకారులను సన్మానించారు. శిల్పారామం పచ్చని వాతావరణాన్ని, పరిశుభ్రతకు రంగు రంగు పూలని అలంకరించడం అందాలు తనను ఎంతగానో మంత్రముగ్ధుల్ని చేశాయని అన్నారు. ప్రభుత్వం చేనేత హస్త కళాకారులకి చేతును అందిస్తుందని చెప్పారు. श्रीमती जैनाब अंसारी कोटा.
అందరికీ ఒక ఫ్యామిలీ వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2022. ఈ సంవత్సరం అందరూ బాగా ఉండాలి, ఏ రకాల కరోనా ఇట్లాంటి ప్రభావం లేకుండా అందరూ మంచిగా హెల్తీగా ఉండాలి, అట్లా అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ. లేదు బట్ అడిగినప్పుడు ఇక్కడ ఏముందంటే డైరెక్ట్ ఎవరు తయారు చేస్తారు వాళ్ళే అమ్ముతే ఉన్నారు కాబట్టి చాలా తక్కువ రేటుకి దొరుకుతుంది అట్లా నాకు తెలిసింది. అండ్ ఇట్ మస్ట్ బి ట్రూ ఆల్సో బికాజ్ డైరెక్ట్లీ ది ప్రొడ్యూసర్ ఎవరు ఉన్నారు, ఇప్పుడు కొంతమందికి సన్మానం చేయడం కూడా జరిగింది. వాళ్ళు చూస్తే చాలా వాళ్ళు చెప్పారు వాళ్ళ సంవత్సరం ఎన్నో తరతరాలుగా ఇదే పని మీద ఉన్నారు. సో దే ఆర్ టెలింగ్ అండ్ మస్ట్ బి దట్ ది రేట్స్ ఆర్ వెరీ రీజనబుల్. ప్రత్యేక తెలంగాణలో సీఎం అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రజాహిత సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంతర్గా పాలకుర్తి మండలాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించారు. పేదోళ్ల కష్టాలు తీర్చిన మనసున్న మహారాజు కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. రామగుండం ఎమ్మెల్యేగా తనను గెలిపించిన ప్రజలకు నిత్యం సేవ చేస్తున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ని ఒప్పించి రామగుండానికి మెడికల్ కళాశాలను సాధించామని చెప్పారు. సోమన్పల్లి నాడం భాగ్య పెద్దంపేట. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కావాలని 4.5 ప్రజల ఆకాంక్ష కోసం 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం ఆనాడు ఉద్యమం మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల బతుకులు మారుతాయని అనేక ఉద్యమాలలో చివరికి తన ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధపడి అమర నిరాహార దీక్ష పూనుకున్నటువంటి సమయంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకతాటిపైన నిల్చొని కేసీఆర్ గారు చేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచి ఈ యొక్క తెలంగాణని రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మాకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నట్టయితేనే మా బతుకులు మారుతాయి, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అండగా ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని 2014లో ముఖ్యమంత్రిగా మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ 66 ఎమ్మెల్యేలతోని ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అత్యధిక కేసులైనటువంటి ఉద్యమ నాయకుడు ఎవరు అంటే కోరుకంటి చందర్ మాత్రమే. అత్యధిక రోజులు జైల్లో ఉండి ఉద్యమ కార్యాచరణను నడిపించినటువంటి నాయకుడు ఎవరంటే కోరుకంటి చందర్. ఇలా 2 సార్లు ఓడిపోయినా కూడా 3వసారి మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత ఈ ప్రాంత ప్రజలకు ఖచ్చితంగా రుణం తీర్చుకునేటువంటి విధంగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ అదేవిధంగా నన్ను గెలిపించినటువంటి ప్రజల ప్రభుత్వ ఉద్యోగులను ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే జీవో నెంబర్ 317ను తక్షణమే రద్దు చేయాలని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా ఆంక్షలు నీరుగార్చే విధంగా కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. స్థానికతకు ప్రాధాన్యత లేకుండా సీనియారిటీ ఆధారంగా ఉద్యోగులను బదిలీల పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయుల బదిలీల జీవోను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే స్థానికత లక్ష్యంగా ప్రాధాన్యతగా ఆకాంక్షగా ఏర్పాటు పడినట్టు తెలంగాణ రాష్ట్రం వీళ్ళ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ కు విలువ లేకుండా, రాజ్యాంగం రూపొందించిన చట్టానికి విలువ లేకుండా, అలాంటి కనీసం ఉమ్మడి రాష్ట్రంలో ప్రొటెక్ట్ చేయబడినటువంటి స్థానికతను ఇవాళ నీరు మార్చే విధంగా ఏ ఉమ్మడి రాష్ట్రంలో స్థానికతను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేయబడుతున్నావు అని చెప్పని భావించడం జరిగిందో
ఇవాళ ఆ స్థానికతలో ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారే ప్రభుత్వ ఉత్తర్వులతో ఏదైతుందో దాన్ని పక్కదారి పట్టించి ప్రభుత్వ ఉత్తర్వులతో ఇప్పటికైనా కానీ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల ఈ ఆందోళనను పరిగణలోకి తీసుకొని మీరు వెంటనే 317 జీవో ఏదైతే జారీ చేయడం జరిగిందో దాన్ని రద్దు చేయండి. దిస్ ఇస్ ద కాంగ్రెస్ పార్టీ డిమాండ్. మీరు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించండి, చర్చించండి. ఏ చర్చ అయినా కానీ రాష్ట్రపతి ఉత్తర్వుల నిబంధనలకు అనుగుణంగా మాత్రమే చేపట్టాలి. స్థానికతకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ స్థానికతతో పాటు నేటివిటీతో పాటు సీనియారిటీ పరిగణలోకి తీసుకుంటే దట్ వుడ్ హావ్ బీన్ లిటిల్ బెటర్. కానీ స్థానికతకు ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా కేవలం సీనియారిటీ అనే ప్రాతిపదికతోని ఇవాళ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఏదైతున్నదో వాళ్ళ పోస్టింగ్స్ అలగేట్ చేయడంతో ఇలా రాజన్న సిరిసిల్ల భూపాల్పల్లి స్థానికుడు జగిత్యాలకి, పెద్దపల్లివాడు రాజన్నకు, వీళ్ళు ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏదైతుందో వీళ్ళు 7 జిల్లాల్లో భాగస్వామ్యం అయింది, కొత్త జిల్లాలు ఏర్పడుతుంది. అలాంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక్క జిల్లా వీళ్ళు 7 జిల్లాల్లో భాగమైంది. వీళ్ళు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, పార్ట్ ఆఫ్ భూపాల్పల్లి, పార్ట్ ఆఫ్ గోరంగల్. చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ను కలిశారు. వైసీపీ కోవట్లను కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ రోజా ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ పేరు చెప్పుకుంటూ కొందరు వ్యక్తులు అధికారులను సైతం బెదిరిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ర డీజీపీ ఫోటోలను ఫ్లెక్సీల్లో వేసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వైసీపీలో ఉంటూ టీడీపీతో జత కలిసి వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. వైసీపీలో కోవట్లుగా వ్యవహరిస్తున్న వారితో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని, అటువంటి వారిపై పార్టీ అధిష్టానం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు. అంటే పక్కదారులు పట్టించే విధంగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి ఫుల్ స్టాప్ పెట్టి వీళ్ళ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయాలని మేము ఎస్పీ గారిని అలాగే డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలా తప్పులు ఎందుకంటున్నానంటే కలెక్టర్ గారు ఇది ఎప్పుడైతే స్టేట్ పాలసీ అన్నారో దాన్ని ఎంఆర్ఓ గారు ప్రెస్ మీట్ ఇచ్చి ఇది స్టేట్ పాలసీ, ఇది మైన్స్ కి సంబంధించింది, దీంట్లో కలెక్టర్ గారికి కానీ ఎమ్మెల్యేకి సంబంధం లేదు, ఇది ఆన్లైన్ లో అప్లై చేసుకున్న వాళ్ళకి ఇస్తారని చెప్పారు. ఇది జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి ఎవరు ఆన్లైన్ లో అప్లై చేసుకున్నా వచ్చి తీసుకోవచ్చని ప్రెస్ మీట్ ఇచ్చారు. దీని మీద ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేస్తామన్న చెప్పిన తర్వాత కూడా ఈ విధంగా డీజీపీ గారిని కలిసి మరి ఆయన్ని మిస్గైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి డైరెక్ట్గా నేను డీజీపీ గారికి కాల్ చేసి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆయన మీరు ఎస్పీని కలిసి కేసు పెట్టండి, నేను ఎస్పీ గారికి చెప్తాను, నా ఫొటోస్ని ఇట్లా మిస్యూజ్ చేయడం కరెక్ట్ కాదన్నారు కాబట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది. సో ఎస్పీ గారు న్యాయం చేస్తారని మేము భావిస్తున్నాం. అలాగే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని అరెస్ట్ చేయండి అని మేము ప్రతిరోజు కూడా కోరుకుంటున్నాం. లోకల్గా కూడా మా ఈ మున్సిపల్ మీటింగ్స్లో కానీ లేదా అఫీషియల్ మీటింగ్లో కానీ మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం. ఎవరైనా మీరు కనుక్కుంటే నగరి వాళ్ళకి తెలుస్తుంది. కానీ అలా వనస్థలిపురం కూడా కమ్యూనిటీ హాల్లో ప్రారంభమైన చేనేత వస్త్ర ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ప్రదర్శన జనవరి 14వ తేదీ వరకు కొనసాగనుంది. గద్వాల్, నారాయణపేట, గొల్లభామ, పోచంపల్లి ఇక్కత్ చీరలతో పాటు రెడీమేడ్ దుస్తులు, ఫేస్ మాస్కులు, దుప్పట్లు, కాటన్ చీరలను అందుబాటులో ఉంచారు. కొత్త సంవత్సరం నేపథ్యంలో సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. డివిజనల్ మార్కెటింగ్ అధికారి కళింగారెడ్డి, మరో మార్కెటింగ్ అధికారి కేశవరెడ్డి ఆధ్వర్యంలో విక్రయాలు కొనసాగుతున్నాయి.
చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభమైంది. కొనుగోలుదారులు బాగా కొనుగోలు చేస్తున్నారు. ప్రజలు బాగున్నాయని చెప్పి క్రియేట్ అయిన తర్వాత టెస్ట్ బ్రాండ్ నేమ్ మనము మార్కెటింగ్ చేసాం. మార్కెటింగ్లో మనం తెలంగాణలో ఉన్న మ్యాక్సిమం అన్ని డిస్ట్రిక్ట్ కవర్ చేసినట్ల ప్రోడక్ట్స్కి మనం ఇక్కడ ఎగ్జిబిట్ చేసాం. అట్లా ఈ ఖాదీ ఐటమ్లో మనము సబ్రీజు కూడా తయారు చేసాం. ప్యూర్ కాటన్ ఉంటే ఇట్లా ఖాదీ ప్యాటర్న్ ఉన్నందుకు చాలా అట్రాక్టివ్గా డిజైన్స్ ఉన్నాయి. మరి యంగ్ మరి ఓల్డ్ ఏజ్ ఎవరైనా వేసుకోవచ్చు. వచ్చేసి కలంకారీ బట్టలు కూడా మన దగ్గర తయారవుతుంది. కలంకారీలో మనం సూట్స్ మరి డ్రెస్ మెటీరియల్ కూడా మనం తయారు చేస్తున్నాం. ఆల్ కాటన్ సారీస్ ఉంటాయి మన దగ్గర. నారాయణపేట, మంగళగిరి, బందరు మరి ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయంటే ఇప్పుడు కాటన్లోనే మొత్తం సారీస్ ఉన్నాయి. అంతా వచ్చేసి ప్యూర్ కాటన్లో వచ్చేసి నారాయణపేటలో వచ్చేసి ఇంకా మంచిగా డిజైన్స్ మళ్ళీ టోటల్గా మనం ప్యూర్ కాటన్ ఉన్నందుకు అందరూ లైక్ చేస్తారు. మళ్ళీ పోచంపల్లి సారీస్ అంటే నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, త్రూఅవుట్ వరల్డ్లో ఇది ఫేమస్ పేరు ఉన్నది. మళ్ళీ ఓన్లీ తెలంగాణలోనే ఇది తయారవుతుంది. ఇక్కడ తాండా మల్టిపుల్ నేమ్ తోటి ఇది చేస్తారు. మళ్ళీ నారాయణపేట సారీస్ ఉన్నాయి మన దగ్గర. ఈ నారాయణపేట అనేది మనకు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకు సూట్ అవుతుంది. ఈ ప్యూర్ సిల్క్లో మొత్తం తయారుంటుంది. మన దగ్గర ప్యూర్ సిల్క్లో ఉన్నందుకు గ్యారంటీగా మన కస్టమర్ మన దగ్గర నుంచి కొంటారు ఖచ్చితంగా. బయట పోతే వాళ్ళతోటి మోసం అవుతుంది. ఖచ్చితంగా మనం ప్యూర్ సిల్క్స్లోనే ఇది ప్రోడక్ట్ చేస్తాం. మరి డే బై డే ఇప్పుడు ఎట్లా మార్కెట్ అడుగుతుంది ఆ ప్రకారంగా మనం డిజైన్ కూడా మొత్తం చేంజ్ చేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో డిపిఓ కార్యాలయం ఎదుట సిపిఎం నేతలు ధర్నాకు దిగారు. వలిగొండ మేజర్ గ్రామ పంచాయతీలో జిల్లా అధికారులు అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహించిన మడిగెల వేలంపై విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికారుల అనుమతులు లేకుండానే మధ్యతరగతి మడిగెల వేలం వేశారని అన్నారు. దీనిపై డిపిఓకి ఫిర్యాదు చేసి 50 రోజులు దాటినా ఇప్పటి వరకు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ ధర్నా చేస్తున్నామని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి తెలిపారు. దీని ద్వారా గ్రామ పంచాయతీ ఆదాయానికి 20 లక్షల రూపాయల తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. మడిగెల వేలం కోసం సేకరించిన డిపాజిట్లను ఎస్టీఓలు జమ చేయించకుండా నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. నశించాలి జిల్లా డిపిఓ గారి నిర్లక్ష్య వైఖరి. వేలం విషయంలో పట్టించుకోని జిల్లా అధికారుల నిర్లక్ష్య వైఖరి. విచారణ చేపట్టాలి ఒలిగొండ గ్రామ పంచాయతీపై వెంటనే. విచారణ చేపట్టాలి ఒలిగొండ గ్రామ పంచాయతీపై వెంటనే. నశించాలి జిల్లా అధికారుల నిర్లక్ష్య వైఖరి. నశించాలి జిల్లా డిపిఓ గారి నిర్లక్ష్య వైఖరి. జిల్లా డిపిఓ గారి నిర్లక్ష్య వైఖరి. నశించాలి జిల్లా డిపిఓ గారి నిర్లక్ష్య వైఖరి. చేపట్టాలి ఒలిగొండ గ్రామ పంచాయతీ అక్రమ మడిగల వేలం విషయంలో విచారణను వెంటనే. విచారణను వెంటనే. ఒలిగొండ గ్రామ పంచాయతీ అక్రమ మడిగల వేలం విషయంలో విచారణను వెంటనే. జిల్లా అధికారుల నిర్లక్ష్య వైఖరి. 2 నెలలుగా ఫిర్యాదు చేసినా పట్టించుకోని జిల్లా అధికారుల నిర్లక్ష్య వైఖరి. నశించాలి జిల్లా అధికారుల నిర్లక్ష్య వైఖరి. నశించాలి జిల్లా డిపిఓ గారి నిర్లక్ష్య వైఖరి. జిల్లా డిపిఓ అధికారి నిర్లక్ష్య వైఖరి. వనస్థలిపురం వెంకటేశ్వర కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సంతోషిమాత ఆలయానికి ద్వార ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత నూతన ద్వారానికి పూజ చేసి హారతి ఇచ్చారు. అనంతరం ద్వారాన్ని ప్రతిష్ఠించారు. ఈ ద్వారాన్ని కృతివెట్టి శ్రీనివాసరావు ధనలక్ష్మి దంపతులు విరాళంగా ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్పర్సన్ స్వరాజ్యలక్ష్మి, గోశాల నిర్వాహకుడు తిరుమల శెట్టి బాలాజీ నాయుడు, సుంకర శ్రీనివాసరావు, స్టపతి శివకుమార్, రాజా, సతీష్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. నానావిధ పరిమళ పుష్పాంతరం ధాతుయామి. అగరబత్తులు తీసుకొని లోక్మాగ్రపయామి. లోక్మాగ్రపయామి 3 తీసుకొని అదండి. లోక్మాగ్రపయామి. రాజ్యం ద్రవంతకం వందినం యోజితం ప్రియం మంగళమత్య విమృచ్యామి ద్రావిణాభ్య దేవ
अन्यदात्मात्कारुण्यभावेन रक्ष रक्ष महेश्वराय फलवीर्याश्वरस्पर्यामजनेभ्यः अभस्मात् दैवले विश्वदस्पर्यामजनेभ्यः विश्वदस्पर्यामजनेभ्यः లిస్ట్ అన్నీ చెప్తాను అబ్బా ఇది వాపన మామూలుగా తిరుగుతుంది అది పెట్టేటప్పుడు ముక్కలందరూ మూసుకోండి ఎవడు తుమ్మితే 1000 రూపాయలు ఫైన్ నేను 6 ఏడో తుమ్మాను కానీ ఇప్పుడు డబ్బులు లేవు మరి ఏం చేద్దాం 7000 పెనాల్టీ కడతాం మేము తుమ్ములు తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో హ్యాండ్ బుక్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం చిక్కట్పల్లి త్యాగరాయ గాన సభలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. తెలంగాణ ఉద్యోగ సంఘం వారు నాడు ఉద్యమాల్లో నాతో పాటు పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి అన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించుకునే బాధ్యత ఉద్యోగులపైనే ఉందని అన్నారు. ఉద్యోగాల ట్రాన్స్ఫర్ విషయంలో కాస్త ఇబ్బందిగా మారినా మంచి పనులకు ఓపిక అవసరమని చెప్పారు. రిటైర్డ్ అయిన ఉద్యోగుల స్థలంలో నూతన ఉద్యోగాలలో నేటి యువకులకు కొత్త సంవత్సరంలో అవకాశాలు కల్పించడం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. ఎందుకంటే మమతా గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది మీరందరూ ఉద్యోగ సంఘాలలో 25 సంవత్సరాలుగా నాతో పాటు అనేక ఉద్యమాలలో ఢిల్లీ వరకు ఆ రోజుల్లో మన మీటింగ్లకు రావాలంటే భయపడేది, మీటింగ్లకు అటెండ్ అవ్వాలంటే భయపడేది. టీవీలలో వచ్చి ముఖం పెట్టగానే ముఖాలు తిప్పుకునేది. ఎందుకంటే అసెంబ్లీలో కూడా తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించుకున్న రోజుల్లో కూడా అనేక ఉద్యోగ సమస్యల మీద పోరాటం చేసినప్పుడు ఎంతోమందిని మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో, హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్లో అట్లా పెట్టే సందర్భాలు, ఒక ఆఫీసర్లో పనిచేస్తూ కూడా భయపడకుండా ఆ రోజు తిరిగే సందర్భాలు అప్పుడు మన ఎక్కిస్తుంది. అయినా కూడా భయపడకుండా ఆ రోజుల్లో కూడా రంజన మేడం కానీ అప్పుడు తెలంగాణ వస్తుందో రాదో అసలు రాదో అనుకున్నాం. ఆ రోజు పరిస్థితి చూస్తే తెలంగాణ ఇంకో 50 ఏళ్ళు అవుతుందో 8 ఏళ్ళు అవుతుందో, కానీ మన జీవితకాలం అయితే కొట్లాడుతూ దీన్ని ఆరిపోకుండా కాపాడుకుందాం. ఒక కాగడాన్ని ఎట్లా కాపాడుకోవాలో 69 నుంచి పుట్టిన ఉద్యమాన్ని ఒక కాగడ మాదిరిగా కాపాడుకుందాం. రాకపోయినా పర్లేదు, కష్టాలు పడ్డా పర్లేదు, కానీ దీన్ని వనస్థలీపురం ఆర్యభట్ట పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫేర్ అందరినీ ఆకట్టుకుంది. సాంప్రదాయ నృత్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నర్సరీ, ఎల్కేజీ విద్యార్థులతో చేయించిన మోడల్ రైతు బజార్ కట్టిపడేసింది. ప్రిన్సిపల్ మాధురీదేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. పలువురి విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో Venkatesh, we are from 6th class. We are telling about fiber to fabric. My topic is cotton. Remove seeds from the cotton ball and separate cotton. Take a small piece of cotton and observe it using magnifying lens or under a microscope. These are the fibers of cotton.
After maturing, cotton balls brush and open. Then we can see white colored strands of fiber cotton. Cotton is usually picked by hand. When cotton wool is separated from seeds, it is called ginning. My name is Venkatesh. I am studying in 6th class. My topic is jute. Ropes are packed in gunny bags. All bags of these types are made up of coarset jute fabric like cotton. Jute warp is also useful in making fabric. It is also called golden fabric. Jute fabric, it is not the same as cotton fabric. It is harder, stronger and more rough. Jute fabric is obtained from stem of jute plant. The stem of the harvest plant is cut and preserved in water for some days when the stem is soaked in water. Thank you. Thank you for giving this opportunity. Thank you, Ma. Thank you. Sri Chaitanya of 6th class. My name is Kriti. I am studying in 2nd class. My father name is Satya Kishore Babu. My mother name is Sujana. My brother name is Sakrit. My school name is Aryabhatta High School. My principal ma'am name is Madhuri ma'am. My class teacher name is Roja teacher. My favorite teacher name is Balamani teacher. Today topic is my mother. My mother name is Sujana. She is a housewife. My mother is very beautiful. My mother gets wake up in early morning. My mother likes to sing. My mother cooks simple food. My mother is సిద్దిపేట జిల్లాలో నూతనంగా ఏర్పడిన ధూళిమిట్టి మండలం అభివృద్ధికి సహకరించాలని మద్దూరు జెడ్పీటీసీ గిరికొండల రెడ్డి మండల ప్రజలను కోరారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సబ్ సెంటర్ నిర్మాణానికి సర్పంచ్ దీపికా వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మారుమూల ప్రాంతం ప్రజలకు వైద్య సేవలు అందాలనే ఆలోచనలతో సర్పంచ్ దీపిక అధికారుల చుట్టూ తిరిగి వైద్య సేవా కేంద్రం సాధించడం అభినందనీయమని అన్నారు. మండలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు గ్రామ ప్రజల సహకారంతో ఎంతో అవసరమని చెప్పారు. మాజీ సర్పంచ్ పెద్దలు సీతారామారావు గారికి, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ విజయన్న గారికి, ఎంఆర్పిఎస్ నాయకులు భాస్కర్ గారికి, అదేవిధంగా ఏఈ గారికి, గ్రామ పెద్దలకు, వార్డు సభ్యులకు, పౌర ప్రముఖులకు, హెల్త్ సిబ్బందికి, పంచాయత్ సెక్రటరీకి, పత్రికా మిత్రులకు అందరికి పేరు పేరు నమస్కారాలు. ధూళిమిట్ట నూతన మండల అభివృద్ధి ఒరబడిలో భాగంగా ఈరోజు మనం బిల్డింగు యొక్క భూమి పూజ చేసుకున్నాం. తమ్ముడు వేణుగోపాల్ రెడ్డి గారు యాక్టివ్గా అధికారుల చుట్టూ, అదేవిధంగా ప్రజాప్రతినిధుల వారి యొక్క కోఆర్డినేషన్తో ముందు తీసుకెళ్తుండు గ్రామాన్ని. ఈ యొక్క ఉత్సాహాన్ని మన అందరం ఏకీకృతమై కలిసికట్టుగా అతి త్వరలో బిల్డింగ్ని ఓపెన్ చేసుకొని సౌకర్యాలు వచ్చే విధంగా నా వంతు ప్రయత్నంగా, ఎందుకంటే నేను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో స్టాండింగ్ కమిటీ మెంబర్ని, మనకు ఈ సబ్ సెంటర్ కాకుండా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు డంప్ స్వాధీనం, పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రి పట్టివేత. శిల్పారామంలో క్రాఫ్ట్ మేళా ముగింపు, ముఖ్య అతిథిగా హాజరైన సిఎస్. సీఎంపై ఎమ్మెల్యే కోరుకంటి ప్రశంసల జల్లు, సంక్షేమ పథకాలపై సీఎంకు ధన్యవాదాలు. రాష్ట్రపతి ఉత్తర్వులకు తూట్లు పొడుస్తున్నారు, జీవో నెంబర్ 317 ప్రవేశపెట్టడంపై ఎమ్మెల్సీ జీవన్ ఆగ్రహం. వైసీపీ పెద్దల పేరిట నగరిలో బెదిరింపులు, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రోజా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.